పోతున్నా ఇట్లాంటి పిల్ల అంటే ఊపే చేతులు ఉండాలి, మంచి ముఖం ఉండాలి, కాలు చేతులు చక్కగా ఉండాలి. ఆకిలి మాట ఆడిలో చెప్తుందంటారు, ఆడిదా నిజం అంతా ఆకిలే చెప్తుందంటారు. అక్కడ గంట పిల్లని తెచ్చుకొని లగ్గ వాడతా. పిల్ల సంగతో పొద్దుగాల చెప్తా. సరే తమ్ముడా, నేను ఆడవిల్లనున్నా, కొన్నేళ్లకున్నా, కొయ్యక రైక దాన్ని, 10 ఏళ్లకున్నా పసుపు కుంకుమ దాన్ని దివరాత్రి పెట్టు తమ్ముడా. అక్క రేణుక ఎల్లమ్మ కేతాయము కుర్తాయము దాంబార్యము కన్యగము లోపల చోట ఉరకమంతా ఉన్నది, ఊరు పల్లెలు కట్టేది, నరనెత్తిలో ఒక మెరుగమంతా ఉన్నది. శుక్రవారం నాడు సూర్యపల్లి కొడుకును, శనివారం నాడు సారపల్లి కొడుకుని అక్క నమ్మిన వారింట్లో నిమ్మై ఉన్నా, తలసిన వారింట్లో తల మీద ఉన్నా, మల్లనున్న దగ్గర ఎల్లమ్మ ఉంటవే నాయక్క. అక్క నువ్వు కుడి దిక్కు ఉండాలని, ఎడమ దిక్కు ఉండాలి. కన్నా ముందు పుట్టకాడికి వచ్చి పుట్టకాడ 5 పిల్ల దాన్ని పోసుకొని పుట్టగమ్మి పోతారు. వంగుతుందో వాళ్ళు అట్లా వంగుతాయి అక్క. బియ్యం పోసుకొని పెళ్లి కొడుకు రై పుట్ట బంగార కాడికేరి గంగతెప్ప తీసుకొని గంగతెప్ప కాడికి వచ్చి మళ్ళా అడవిలో దివినారు తడగడికి ఉండాలి. కొడుకులకేమో తండ్రి కావాలి, కోడళ్ళకి మామ కావాలి, మనవరాళ్ళకేమో తాత కావాలి. నామము నీకిచ్చబడను నా తమ్ముడా. జమాల వారింటి లోపల స్వామి ఎట్లా నిలబెట్టుకుంటారు, వాళ్ళకి ముట్టింది ముత్తమ కావాలి, పట్టింది బంగారం కలగా లేవాలి. సరగలే అలా చేసి మళ్ళీ